నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం కువైట్లో ఉన్న సూన్ వీసా కలిగిన వారు బయట దేశాలకు వెళ్ళాలంటే ఎగ్జిట్ పర్మిట్ వాళ్ళ యొక్క యజమానుల నుంచి పొందవలసి ఉంటుంది. అలాగే చాలామంది అడుగుతూ ఉన్నారు, ఎగ్జిట్ పర్మిట్ వ్యాలిడిటీ మనం చూసుకుంటే 7 రోజులు ఉంటుంది. అంటే మీకు ఎగ్జిట్ పర్మిట్ జారీ చేసిన వారం రోజుల లోపు మీరు కువైట్ నుంచి ప్రయాణించాల్సి ఉంటుంది. లేకపోతే వారం రోజులలో ఎగ్జిట్ పర్మిట్ వ్యాలిడిటీ ఏదైతే ఉందో అది అయిపోతూ ఉంది. మళ్ళీ మీరు కొత్తగా ఎగ్జిట్ పర్మిట్ కోసం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఒక ఎగ్జిట్ పర్మిట్తో ఎన్నిసార్లు ప్రయాణించవచ్చని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు. అలాగే దీనికి సంబంధించి కువైట్లో నిపుణులు అయితే జవాబు ఇవ్వడం జరిగింది, సమాధానం ఇవ్వడం జరిగింది. కువైట్లో ఒకసారి ఎగ్జిట్ పర్మిట్ జారీ చేసిన తర్వాత ఎన్నిసార్లు ప్రయాణించవచ్చని చెప్పేసి చాలామందికి ఒక డౌట్ ఉండొచ్చు అనమాట. అలాగే కువైట్లో ఒకసారి ఎగ్జిట్ పర్మిట్ జారీ చేసిన తర్వాత మనం దుబాయ్కి వెళ్ళి వస్తాము. దుబాయ్కి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ కువైట్కి వస్తాము. కువైట్ నుంచి మళ్ళీ మనం చూసుకుంటే వారం రోజుల లోపే మళ్ళీ మనం ఇండియాకి అయితే వెళతామన్నమాట. అప్పుడు ఇదే ఎగ్జిట్ పర్మిట్ సరిపోతుందా, లేకపోతే ఇంకొక ఎగ్జిట్ పర్మిట్ కావాలని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు. కువైట్లో ఒకసారి ఎగ్జిట్ పర్మిట్ జారీ చేసినప్పుడు మనం చూసుకుంటే మనం బయలుదేరే టైము, వచ్చే టైం అయితే ఎంట్రీ చేయవలసి ఉంటుందన్నమాట. కాబట్టి ఒక్కసారి ఎగ్జిట్ పర్మిట్ జారీ చేస్తే ఒక్కసారి మాత్రమే చెల్లుబాటు అవుతుందని చెప్పేసి కువైట్లో ఉన్న న్యాయ నిపుణులు కూడా తెలుపుతూ ఉన్నారు. కువైట్లో మీరు కువైట్ యజమాని నుంచి ఒకసారి ఎగ్జిట్ పర్మిట్ పొందితే కానీ అది కేవలం ఒకసారి మాత్రమే చెల్లుతూ ఉంది. ఒకసారి మీరు కువైట్ నుంచి ఇండియాకు వెళ్ళి మళ్ళీ కువైట్కి వచ్చి మళ్ళీ వారం రోజుల లోపు మీరు మళ్ళీ వేరే దేశానికి వెళ్ళాలంటే కానీ తప్పనిసరిగా మరొకసారి ఎగ్జిట్ పర్మిట్ కోసం మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఒక ఎగ్జిట్ పర్మిట్ మీద ఒకసారి మాత్రమే ప్రయాణించవచ్చని చెప్పేసి కువైట్ చట్టాల ప్రకారం నిపుణులు అయితే తెలుపుతూ ఉన్నారు. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు చాలామంది అడుగుతూ ఉన్నారనమాట. ఒకసారి ఎగ్జిట్ పర్మిట్ జారీ చేసిన తర్వాత వారం రోజులు టైం ఉంటుంది. వారం రోజులలో మేము కువైట్కు 2-3 సార్లు వచ్చి వెళ్ళొచ్చా అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారనమాట. ఒకసారి ఎగ్జిట్ పర్మిట్ జారీ చేస్తే ఒకసారి మాత్రమే ప్రయాణించవచ్చని చెప్పేసి అధికారులు కూడా తెలుపుతూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.